అమెరికా ఓ అమెరికా మార్చి 22వ తారీఖు ఆదివారం నాడు ఇది వారాంతర సమీక్ష అండి. ఇది అమెరికా వారాంతర సమీక్ష. మా అధ్యక్షుల వారు ఒక పీస్ ప్రెసిడెంట్, శాంతి దూత. ఈయన ఈ వారం చేసిన నిర్వాకాలు తెలుసుకోవాలి అంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇట్స్ ఎ వైల్డ్ రైడ్. చెడ్డ వార్తల విషయానికి వస్తే ప్రతి వారం దరిద్రమే. ఈ వారం దరిద్రం పోయిన వారం దరిద్రం కంటే ఇంకా పరమ దరిద్రం. ఈ వారం ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్లోని సౌత్ పార్స్ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేసింది. అదేమి చిన్న చితక ఫీల్డ్ కాదండి. ప్రపంచం మొత్తానికి న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అత్యధికంగా ఉన్న ఫెసిలిటీ అది. దాని మీద బాంబులు వేసి పేల్చేశారు. ద ఫైర్స్ ఆర్ స్టిల్ బర్నింగ్. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఖతార్లో ఉన్న రాస్ లఫాన్ అనే ఒక న్యాచురల్ గ్యాస్ హబ్ ని పేల్చిపారేసింది. దట్ ఈస్ ఆల్సో స్టిల్ బర్నింగ్. The economic war in the Middle East has expanded from shipping lanes to energy facilities across the region. On Wednesday, Israel struck Iran's South Pars gas field, the world's largest natural gas field. Iran responded by striking Qatar's Ras Laffan facility, which produces a fifth of the world's liquefied natural gas. It also fired missiles at Saudi Arabia's oil facilities, all of which were intercepted. So, how bad could the war on energy supplies get? We're kind of living through the worst case scenario. This is unprecedented. What other ways are there to alleviate this kind of pressure on oil supply? The Saudi pipeline, that is a very vital infrastructure for the global economy. They invested in it billions of dollars. 40-50 years later, it came in handy. Could any of those workarounds also be vulnerable to Iranian disruption? What happened for the Fujairah port in the UAE, that's a clear-cut example of the fragility of the infrastructure in the region. When we see that oil infrastructure of countries around the Mid-East Gulf being hit directly, and when we know that the ability to run repair and maintenance will take time, this is when markets would actually worry, get more anxious, and probably overreact. If, say, there's an attack and we're talking about weeks or even a month to run the maintenance and repair, then this will definitely cause a significant spike in prices. ఇరాన్లో ఉన్న సౌత్ పాస్, ఖతార్లో ఉన్న రాస్ లఫాన్, ఈ రెండు కలిపితే ప్రపంచం మొత్తంలో 25% కంటే ఎక్కువగా ఎల్ఎన్జి సప్లై, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై వస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ బేస్, అంటే పవర్ ప్లాంట్స్ కి సప్లై చేస్తారు వీళ్ళు. అంటే అంత సప్లై లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ నిలిచిపోయింది ప్రపంచంలో. సో ఎనర్జీ షాక్ వేవ్స్ దీంతో విపరీతంగా ప్రకంపనలు చేరుతున్నాయి ప్రపంచం మొత్తానికి. అది ఇండస్ట్రియల్ ఎల్ఎన్జి అయినప్పటికీ నాకు అర్థం కావట్లేదు అది హౌస్ హోల్డ్ యూసేజ్ ఎల్ఎన్జికి ఎందుకు ఎఫెక్ట్ కాదన్నది నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇది పవర్ జనరేషన్ కు వాడే ఈ ఎల్ఎన్జి లేకపోతే పవర్ సప్లై కూడా తగ్గిపోతుంది కదా. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ హ్యూజ్ రిపర్కషన్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు కలిపి, ఈ రెండు ఫెసిలిటీస్ మళ్ళీ ఆన్లైన్ పూర్తి కెపాసిటీతో రావడానికి ఇంకా 4 సంవత్సరాల పైన పడుతుందట. ఇట్ ఈస్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద బాంబులు వేయడం సంగతి అమెరికాకు తెలియదు అంటున్నారు. ఏమంటున్నారు మా ప్రెసిడెంట్ వారు? దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మిడిల్ ఈస్ట్ లో జరిగిన దాని మీద కోపంతో ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ లో ఉన్న సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే ఒక పెద్ద ఫెసిలిటీ మీద అటాక్ చేసింది. ఒక చిన్న సెక్షన్ మీద అంతే. దాని గురించి పట్టించుకోకూడదు. అమెరికాకి ఏమీ తెలియదు, ఖతార్కి అసలు ఏ విధమైన సంబంధం లేదు. కానీ పాపం ఇరాన్కి అది తెలియక ఖతార్ ఎల్ఎన్జి ఫెసిలిటీ మీద అటాక్ చేసింది. యాక్చువల్లీ హీ సెడ్ దట్ అన్ఫార్చునేట్లీ ఇరాన్ డిడ్ంట్ నో అబౌట్ ఇట్ అండ్ దెన్ దే అటాక్డ్ ఖతార్. ఈయన గారు చెప్పేది ఏది నటనో ఏది నిజమో, లేకపోతే అది ఏది నమ్మి అది నిజం అనుకుని చెప్పి పెడతాడో తెలియదు. సో ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు బిలీవ్ అమెరికా డిడ్ నాట్ నో ఇజ్రాయెల్ అటాక్డ్ ఇరాన్. సో బట్ హీ క్లెయిమ్స్ అమెరికా డిడ్ నో ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్. నాకు ఒక సందేహం. ఖతార్ ట్రంప్కి $400 మిలియన్ 747 జెట్ ఇచ్చారు. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు సెక్యూరిటీ ఆగ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు అందులో ప్రయాణం చేయాలి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అది ప్రెసిడెంట్ ట్రంప్ కే ఇస్తున్నారు ఆ ప్లైన్. సో దాట్ ఈస్ ఏ క్లియర్ బ్రైబ్ టు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? వెళ్ళి ఖతార్ తరపున ఇరాన్ తో పోట్లాడతాడా? ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ కోసం పోట్లాడుతున్నాడు. ఇప్పుడు ఖతార్ కూడా ఐ రియలీ డోంట్ గెట్ దిస్ హోల్ థింగ్ అండి. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద కానీ ఖతార్ మీద కానీ ఇరాన్ బాంబులు ఎందుకు వేస్తుంది అంటే ప్రొవొకేషన్ కోసం. ట్రంప్ ఈజ్ కంప్లీట్లీ బాట్ అవుట్ బై దీస్ టూ కంట్రీస్.
Actually 3 countries, Saudi Arabia, Qatar, and United Arab Emirates. They have financial dealings with Trump. And they are also in the war. How can you not say this is not a conflict of interest and a armed conflict? They are conflicting here. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఈ యుద్ధం? 2008లో ట్రంప్ ఒక మాట అన్నాడు, అబద్ధాలు చెప్పి మిడిల్ ఈస్ట్ మీద యుద్ధానికి వెళ్ళి ఎవరినైనా ఇంపీచ్ చేయాలన్నాడు. అదే మనిషి కొంచెం జుట్టు కలర్ తేడాగా ఉంది, ముఖం మీద మేకప్ తక్కువ ఉంది, ఇంకా ముసలాడయ్యాడు. Nancy Pelosi, the speaker? Well, you know, when she first got in and was named speaker, I met her, and I'm very impressed by her. I think she's a very impressive person. I like her a lot. But I was surprised that she didn't do more in terms of Bush and going after Bush. It just seemed like she was going to really look to impeach Bush and get him out of office, which personally I think would have been a wonderful thing. Impeaching him? Absolutely, for the war. For the war. Because of the conduct of the war. He war. lied. He got us into the war with lies. And, I mean, look at the trouble Bill Clinton got into with something that was totally unimportant. And they tried to impeach him, which was nonsense. And yet Bush got us into this horrible war with lies, by lying, by saying they had weapons of mass destruction, by saying all sorts of things that turned out not to be true. ఇప్పుడు అదే మనిషి $200 బిలియన్ యుద్ధానికి అడుగుతున్నాడు, కాంగ్రెస్ ని సప్లిమెంటల్ అప్రోప్రియేషన్ కావాలని అడుగుతున్నాడు. ఇంకా బిజార్ న్యూస్ ఏంటంటే ఇరాన్ కి సంబంధించి శాంక్షన్స్ ఎత్తేసాడు. ఇరాన్ మీద శాంక్షన్స్ ఎత్తేసాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంగా ఈ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, దాన్ని తగ్గించాలంటే సప్లై పెంచాలంటే 2 దేశాల మీద ఆంక్షలు ఉన్నాయి, రష్యా మీద, ఇరాన్ మీద, ఇద్దరు మీద ఎత్తేసాడు. ఇప్పుడు రష్యాకి దే were not able to sell their oil to many of the NATO allies. ఇండియాకి అమ్ముతున్నారు, చైనాకి అమ్ముతున్నారు, ఇలా కొన్ని దేశాలకు అమ్ముతున్నారు, కానీ బట్ మిగతా దేశాలకు అమ్మలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఆ ఆంక్షలు ఎత్తేస్తే రష్యన్ ఆయిల్ వచ్చేస్తుంది, ఇరాన్ మీద కూడా ఆంక్షలు ఎత్తేస్తే ఇరాన్ విల్ బి ఏబుల్ టు సెల్ టు అదర్ కంట్రీస్, ఆయిల్ ప్రైస్లు దక్కుతాయని చెప్పి వెళ్ళదు. ఇందులో ఎంత తిక్కలతనం ఉందో ఆలోచించి చూడండి. సంవత్సరాల కొద్దీ వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి, ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు తీసేస్తున్నాం. ఏమన్నా అర్థమవుతుందా మీకు? దిస్ ఇస్ వాట్ హీఈస్ డూయింగ్. జో కెంట్ అనే అతను అల్ట్రా మాగా వర్గాలలో ఇతని గాడి మీద చాలా ప్రేమ. అతను రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. దాని గురించి వేరే వీడియో పెట్టాను. అతను వెళ్ళటం ఏమంత సామాన్యమైన విషయం కాదండి. అతను డెకరేటెడ్ వార్ హీరో. అంతేకాదు అతని భార్య కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో చనిపోయింది, సూసైడ్ బాంబర్ వల్ల చనిపోయింది. సో హీ అట్లీస్ట్ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ద వార్. ఆ క్రెడిబిలిటీ ఉంది. ఇది ఇల్లీగల్ వార్ అని అతను చెప్తున్నాడు. అతను యాంటీ సెమెటిక్ అని చెప్పి ఇప్పుడు ట్రంప్కి తొత్తులు ఇంకా అతని మీద తిరుగుపడ్డారు. ఇప్పుడు మీరు జోకెంట్ గురించి ఏమన్నా అనుకోండి, అతను ఒక కాన్స్పిరసీ థియరిస్ట్, ఒక మాగా, లేదు ఇప్పుడే సడన్ గా ఏంటి నిద్రలేచాడా, ఇట్లాంటివన్నీ ఏమైనా అనుకోండి, కానీ అతనికి కొంత క్రెడిబిలిటీ ఉంది, ట్రంప్ లేదు. అంతేకాదు మొన్నటి దాకా జోకెంట్కి బాస్ అయిన తులసి గ్యాబర్డ్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, సెనెట్ లో టెస్టిమోనీ ఇచ్చింది. ఆ మన్నాడే కాంగ్రెస్ లో టెస్టిమోనీ ఇచ్చింది. షీఈస్ ట్రైంగ్ టు డిస్టెన్స్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ట్రంప్. అది ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం, మేమేం అలా చెప్పలేదు అన్నట్టుగా. దాని సారాంశం అది. ఇప్పుడైతే ఇలా ఇంట్లో నుంచి ప్రజలు అలా పారిపోతున్నారంటే ఇల్లు తగలబడిపోతుందని అర్థం. ఇంకా పైకి పొగే కనపడుతుందేమో కానీ మంటలు ఇంకా కనపడలేదు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వైట్ హౌస్. నా ఫోన్లో అప్పుడప్పుడు ప్రైవేట్ మెసేజ్ పెడుతూ ఉంటాను వాట్సాప్లో. ఏంటి, ఇంకా ట్రంప్ను సమర్థించే వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించాలి, 3 సార్లు ట్రంప్కు ఓటు వేసిన వాళ్ళకి ఓటు హక్కు నిషేధించాలి అని. ఈ వారం వైరల్ అయిన ఒక షార్ట్ ఇంటర్వ్యూ, 20 సెకండ్ ఇంటర్వ్యూ. ఆవిడ పేరు అమాండా రాబిన్సన్, ఎన్బిసి రిపోర్టర్ జానథన్ యాలన్. ఆవిడని అడిగాడు. Let's take a listen to one more woman who we spoke with. If you could say something to President Trump and he was going to hear you right now, what would it be? You are a worthless pile of And you voted for him how many times? 3 times. That was my bad. Apparently, I'm an idiot. Amanda, apology accepted. బట్ జనరల్గా ఏంటంటే ఇంకా ఈ మనిషి జెండా మోసుకుంటూ తిరిగే వాళ్ళకి వాళ్ళలో ఏమాత్రం క్రెడిబిలిటీ లేనట్టే.
నేను ట్రంప్ పోలింగ్ నెంబర్స్ ఇప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటానండి. ఈ వారం పరమ ఘోరంగా ఉన్నాయి. The majority of Americans think President Trump is arrogant, opportunistic, and reckless. In a new survey, the words dishonest and corrupt also made it into the top 5 descriptions. And there are examples on full display today that fit with those words. The national debt now hitting a record $39 trillion, a break from Trump's campaign promise to bring it down, like breaking the campaign promise of no more wars. ఇది ఇండిపెండెన్స్ లో ట్రంప్ అప్రూవల్ ఈ రకంగా ఉంది. ఇమిగ్రేషన్ -22%, ఇరాన్ పాలసీ -35%, ఫారెన్ పాలసీ ఓవరాల్ -41%, ఎకానమీ -47%, గ్యాస్ ప్రైసెస్ -53%, కాస్ట్ ఆఫ్ లివింగ్ -60%. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో అప్రూవల్ 60% పడిపోవటం అంటే అది సాధారణమైన డిప్ కదండి. అది ఒంటి నిండా జెట్ ఫ్యూయల్ పోసుకొని నిప్పంటించుకుని కొండ మీద నుంచి దూకటం లాంటిది. ఇప్పుడు ఎకానమీ పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. తప్పుడు టారిఫ్లు, యుద్ధాలు, నానా రభస, అసలు ఏ విధమైన కంట్రోల్ లేకుండా ఉండటం. అసలు ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం గవర్నమెంట్ స్పెండింగ్ చాలా ఉంది. ఉదాహరణకి ఐస్ కి చాలా పెడుతున్నారు డబ్బులు. ఇలా కొంత ఈ గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉందో అది కొంత ప్రాప్ చేస్తుంది. అదే సమయంలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఎలాంటి ఉద్యోగాలు కోల్పోతున్నారు ఉదాహరణ చూపిస్తాను. ఇది సౌత్ టెక్సస్ లో, అంటే మెక్సికోకి బోర్డర్ గా ఉన్న ప్రాంతంలో నుంచి ఈ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ లో ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే ఐస్ రైడ్స్ వల్ల జాబ్స్ అన్ని నాశనం అయిపోతున్నాయని కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ చెప్తున్నారు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా మంది లో ఇన్కమ్ ఫ్యామిలీస్, పవర్టీలో ఉన్న వాళ్ళందరూ అప్పు చేసి తినాల్సి వస్తుంది, లేకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది అమెరికాలో. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పు అంటే గుర్తొచ్చింది, నేషనల్ డెట్, అమెరికాలో నేషనల్ డెట్ $39 trillion కి పెరిగిపోయింది. $39 trillion. అందులో 27% ట్రంప్ 2 సార్లు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వచ్చింది. అంటే $10.5 trillion డెట్ ట్రంప్ హయాంలోనే వచ్చింది. ఇంకో 2 నెలల్లో 40 trillion దాటబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈయన గారు ఇంకొక $200 billion కాంగ్రెస్ అడుగుతున్నాడు ఈ యుద్ధం కోసం. ఇంకా ఏం చేశాడంటే ఈ వారం ఫ్రాడ్ మీద ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దానికి జేడీ వ్యాన్స్ ని చైర్మన్ గా నియమించాడు. ఏకరవ పెట్టాలంటే చాలా ఉన్నాయి. ఎంతమంది ఫ్రాడ్ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి క్షమాభిక్ష ఇచ్చి వాళ్ళ సెంటెన్స్ కమ్యూట్ చేసి ఇలా చేసిన వాళ్ళు. ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్ దెయ్యాలు వేదాలు వల్లించడానికి. మీలో ఎంతమందికి గుర్తుందో లేదో, పెంటగాన్ నుంచి రిపోర్ట్ చేయాలంటే పత్రికలు కొన్ని షరతులకు ఒప్పుకోవాల్సిందని చెప్పి సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెగ్సెత్ ఒక హుకుం జారీ చేశాడు. చాలా మంది పాత్రికేయులు నిరాకరించాయి, అందులో న్యూయార్క్ టైమ్స్ కూడా. న్యూయార్క్ టైమ్స్ పీట్ హెగ్సెత్ ని కోర్టుకు తీసుకెళ్ళింది. కోర్టు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇలాంటి చేయడానికి వీల్లేదు, అది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధం, వాళ్ళందరినీ పెంటగాన్ బ్రీఫింగ్ లో అలౌ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. సుప్రీం కోర్టు నుంచి లోవర్ కేసుకు వెళ్ళింది టారిఫ్ రీఫండ్స్ కి సంబంధించింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ట్రేడ్ వాళ్ళు మార్చి 6వ తారీఖునే నిర్ణయం తీసుకున్నారు రిఫండ్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి. దాన్ని ఇంకా అపీల్ చేయడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ట్రంప్. సో నా ద రిఫండ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. మరి దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తారో ఏంటో తెలియదు. సో దట్ ఈస్ అనదర్ కోర్ట్ లాస్ ట్రంప్ హ్యాస్. ఇంకా ఏం చెప్పాడు, వెనిజులా మీదకి ఇన్వైట్ చేయడానికి ముందు అక్కడ ప్రెసిడెంట్తో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయని రిపోర్టర్స్ చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్తో ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ హిమ్ అన్నాడు. ప్రాబ్లం ఇట్స్ నాట్ ఎ హిమ్, ఇట్ ఈస్ ఎ షీ. అలాగే ఐరిష్ ప్రెసిడెంట్ గురించి కూడా అన్నాడు, ఐరిష్ ప్రెసిడెంట్ ఈజ్ ఎ షీ. ఇట్స్ లైక్ he misgendered her as he. క్యూబా గురించి పిచ్చికోతలు కూర్చాడు. ఏదో ఒక రూపంలో తీసుకుంటాను, నాదే అది, ఇలాగే మాట్లాడాడు. నా ఇష్టం వచ్చింది నేను చేయగలను అన్నాడు. ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అని బ్రాగ్ చేస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ 1 మెట్లు కూడా సరిగ్గా దిగలేకపోతున్నాడు.
9/11 అటాక్స్ తన బుక్ లో ముందుగానే ప్రెడిక్ట్ చేశాను. హార్మోజ్ స్ట్రైట్ ఇరాన్ మూసివేస్తుందని నాకు ముందే తెలుసు. నేను దానికి పథకం ఆలోచించే ఉంచాను. మీకు తెలుసా, నేను 9/11 అటాక్స్ ముందే ప్రెడిక్ట్ చేశాను. అది జరగడానికి సంవత్సరం ముందే నా బుక్ లో ప్రెడిక్ట్ చేశాను అన్నాడు. అంతా అబద్ధం, అలాంటిది ఏం చేయలేదు కానీ, బట్ దిస్ ఇస్ వాట్ హీమ్ క్లైమింగ్ దట్. I knew about the Strait, that it would be a weapon, which I predicted a long time ago. I predicted all of this stuff. You guys were very generous in that. I predicted all of it. I predicted Osama bin Laden would knock out the World Trade Center. I made that prediction a year before he did it. I said, you better get him. He's a bad guy. I watched him be interviewed one time, and I said, that's a bad guy. You better get him. 1 year before, exactly. I wrote it in a book. You can even check. About a year before the World Trade Center came down, President Clinton actually had a shot at him, and he didn't take it. Unfortunately, I'm not blaming him for that, but he didn't take it. And he ended up knocking down the World Trade Center, but I predicted that too. I predicted a lot of things. We strongly encourage. ఇరాన్తో నెగోషియేషన్స్ కి సంబంధించి నిన్న ఏమన్నాడంటే, లిటరల్లీ మాట్లాడటానికి మాకు ఎవరూ లేరు, అందరినీ సర్వనాశనం చేసేసాను, అండ్ యు నో వాట్, మాకు అలా ఉండటమే ఇష్టం అన్నాడు. I told him, I said, Dan, if you don't mind, stay in the Situation Room and you watch all those attacks that we're hitting those guys with, and they don't know what's happening. Their Navy's gone, their Air Force is gone, their anti-aircraft is all gone, it's all gone, their radar is all gone, their leaders are all gone, the next set of leaders are all gone, and the next set of leaders are mostly gone, and now nobody wants to be a leader over there anymore. We're having a hard time. We want to talk to them, and there's nobody to talk to. We have nobody to talk to, and you know what? We like it that way. ఈ వారంలో తను చెప్పిన వాటిల్లో స్ట్రాటజీ అంటూ ఏం లేదు. ఒక పిచ్చివాడు తనతో తాను మాట్లాడుకున్నట్టుగా, గొనుక్కున్నట్టుగా ఉంటుంది. యాక్చువల్గా mentally unstable people, they hear voices. Those are the voices he is listening to. ఒక పాస్ట్ ప్రెసిడెంట్ తో మాట్లాడాను అన్నాడు. ఎవరా పాస్ట్ ప్రెసిడెంట్ అంటే, I would rather not tell అంటాడు. I've spoken to a certain president who I like, actually, a past president, former president. He said, I wish I did it. I wish I did, but they didn't do it. I'm doing it. Yeah. Which president? I can't tell you that. I don't want to embarrass him. It would be very bad for his career, even though he's got no career left. That's the current president saying a former president told him that. Tonight, a spokesman for former President Bill Clinton tells us that no recent conversations have taken place between the two. Aides to former Presidents Bush, Obama, and Biden said there's no record of any communications with the president. బ్రతికున్న పాస్ట్ ప్రెసిడెంట్స్ నలుగురు: జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్ క్లింటన్. వీళ్ళెవరూ ఖరారు చేయలేదు ఆయనతో మాట్లాడామని. ఎవరితో మాట్లాడుతున్నాడు? వైట్ హౌస్ లో పెట్టిన పోర్ట్రేట్స్ ఉన్న ప్రెసిడెంట్స్ తో మాట్లాడుకుంటున్నాడా? అది కూడా పిచ్చికి నిదర్శనమే కదా. డెకరేటెడ్ మెరీన్, ఫార్మర్ FBI డైరెక్టర్, ఫార్మర్ స్పెషల్ కౌన్సిల్ హూ ఇన్వెస్టిగేటెడ్ ట్రంప్ బై అపాయింట్మెంట్ ఆఫ్ ఏ ట్రంప్స్ అటార్నీ జనరల్. ఆయన చనిపోతే ఐఎమ్ గ్లాడ్ హీ ఈస్ డెడ్ అన్నాడు. దెర్ ఇస్ నో ప్రెసిడెన్స్ ఆఫ్ ఎనీ ప్రెసిడెంట్ talking like that about anybody. Director of National Intelligence తుల్సి గ్యాబర్డ్ ట్రంప్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మేము అలా చెప్పలేదు అంటలేదు, కానీ ప్రెసిడెంటే తీసుకున్నారు నిర్ణయం అంటుంది. మా రిపోర్ట్ ఆయనకి ఇచ్చాం, ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు, ఆయన థ్రెట్ ఇమినెంట్ అన్నారు, అది ఆయన నిర్ణయం అంటూ చెప్తుంది. అంతేగాని మేము అలా చెప్పామన్న విషయం ఆవిడ చెప్పట్లేదు. ఆయనతో ఏకీభవించట్లేదు, ఆయన్ని ఖండించట్లేదు, అలా చేస్తుంది. But speculation is that she is going to resign soon. ఇరాన్ యుద్ధంలో చనిపోయిన ఒక సోల్జర్ పేరెంట్స్ బహిరంగంగా ట్రంప్ను నిందిస్తున్నారు. మార్క్వైన్ మలన్ DHS సెక్రటరీగా నామినేట్ చేయబడిన మార్క్వైన్ మలన్ మీద హీరింగ్స్ జరిగాయి. అదొక పిచ్చి ప్రేలాపన. దాని గురించి సెపరేట్గా వీడియోలు పెట్టుకోవచ్చు. నా వ్యాంటేజ్ పాయింట్ నుంచి నాకు కనపడుతుంది ఏంటంటే, ఓడ వెళ్ళి ఐస్బర్గ్ను గుద్దేసింది. గుద్దపోవటం కాదు, గుద్దేసింది. అంతా కకావకలు అయిపోతుంది. కెప్టెన్ వచ్చి నేను ఒక్కడినే అంతా సెట్ చేస్తా అని ఇంకా అంటున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే, వీడియో పెట్టాను చూసారా, బాగ్దాద్ బాగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వీఆర్ అబ్లిటరేటింగ్, వీ డిస్ట్రాయిడ్ ద ఎనిమీ.
We still need more money. We need more time. But we obliterated them. That's what he's saying. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు మళ్ళీ పుడతారని ఏదో చెప్తారు కదా హిందూ ధర్మం ప్రకారం. ఆ రకంగా చూస్తే అమెరికా దేశం ప్రజలు ప్రస్తుతం పూర్వజన్మలో చాలా పాపాలు చేసి ఉండాలి. లేకపోతే ఇలాంటి అధ్యక్షుడు రెండోసారి కూడా ఎందుకు వస్తాడండి? 3 సార్లు ఎన్నికలు 2 సార్లు గెలిచాడు. అబద్ధాలు చెప్తే ఇంపీచ్ చేయాలన్న వాడిని తీసుకొచ్చి మళ్ళీ అందరం ఎక్కించి అతని చేతిలో న్యూక్లియర్ కోడ్ మళ్ళీ పెట్టాం మేము. సౌత్ పార్స్ నుంచి పొగలు, రాస్ లఫాన్ తగలబడటం, ఆయిల్ ప్రైసులు ఆకాశాన్ని అంటడం, ప్రపంచం అంతా ఈ యుద్ధానికి బిల్లు కడుతుంటే ట్రంప్ మాత్రం లైవ్ టీవీలో విజయగర్వంతో తిరుగుతాడు. అంతేకాదు వైట్ హౌస్లో డ్రేప్స్ గురించి మాట్లాడతాడు, బాల్ రూమ్లో వేయబోయే టైల్స్ గురించి మాట్లాడతాడు. ఈ ఉన్మాదిని, మతి స్థిమితం లేని మూర్ఖుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన మహాశైలందరికీ, బాబు దయచేసి మీరు మళ్ళీ ఓటు చేయకండి. చివరిగా మరొకసారి చెప్తున్నాను, ట్రంప్ ఈస్ గోయింగ్ టు డిక్లేర్ విక్టరీ నో మ్యాటర్ వాట్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ వార్ ఈస్. Stay tuned. We have a lot to cover in the live show.